మనం ఆరాధనలో ప్రవేశించే ముందు ఆరాధన వర్తమానం విందాం. సుళ్ళూరుపేట నుంచి మన అన్న వరప్రసాద్ అన్న గతంలో మన దగ్గరకు వస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆయన సుళ్ళూరుపేట షేర్ సెంటర్లో సైంటిస్ట్ గారు. మరి అన్న వచ్చి మనకు వర్తమానము అందిస్తారు. ప్రభు అయిన యేసు నామమున చేరిన వారందరికీ శుభములు తెలియజేస్తూ, ఆరాధనకై మనము పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7-8 వచనాలు, అలానే రెండవ అధ్యాయము 6-7 వచనాలు చదువుకున్నాం. రైట్. మొదటి పేతురు మొదటి అధ్యాయము 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధన చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. 7 చదవండి. చిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. రెండవ అధ్యాయం 6-7 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయనందు విశ్వాసం ఉంచువాడెవడును ఏమాత్రమును సిగ్గుపడుడని అన్నమాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతి నిషేధించరో అదే మునకు తలరాయను, మరి అది అడ్డురాయు అడ్డుబండయు ఆయన. ప్రభు ఈ లేఖనాలను మన కోసమై దీవించుగాక. ఆరాధనకై ప్రభు మనను సిద్ధపరచునుగాక. తల ఉంచుదామా. అద్వితీయ నాథానికి స్తోత్రములు. లోకమంతటా ఈ దినము మా ప్రభు యొక్క పునరుద్ధాన దినంగా పరిగణించబడుతూ నీ ప్రియ బిడ్డలందరూ మందిరములో చేరి మిమ్మను ఆరాధిస్తుండగా మేం కూడా తండ్రి బేతేల్లో చేరి ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మను ఆరాధించాలని ఆశపడుతున్నాం. తండ్రి, జీవవాక్యమును మీరే విప్పి మాకు బోధించండి. ప్రభువా, మా హృదయములను ఆరాధనతో నింపండి. ఆరాధన ఆత్మను దయచేయండి. మా మనోనేత్రములు వెలిగించండి. మా ప్రభు ఎంత గొప్పవాడో ఎరుగునట్లు, రుచి చూచినట్లు, సాగిలపడి ఆయన పాదముల దగ్గర నమస్కరించి ఆయన ఆరాధించినట్లు మమ్మును నీ ఆత్మతో నింపండి. నీ ముఖకాంతిని ఈ దినమున బేతేలు మీద ప్రకాశింపచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ స్థలమంతటిని నిత్య నిబంధన రక్తధారకు తీసుకొస్తున్నాను. ప్రతి అడుగును తీసుకొస్తున్నాను, ప్రతి వస్తువును తీసుకొస్తున్నాను, ప్రతి వ్యక్తిని తీసుకొస్తున్నాను తండ్రి. మా మనోనేత్రములు వెలిగించండి ప్రభువా. వెలిగింపబడిన ఆత్మతో మిమ్మను ఆరాధించుటకు మమ్మను కనికరించండి ప్రభువా. నీ నామమును గొప్ప చేయమని ఈ సమయాన్ని మీ పరిశుద్ధాత్మకే ఆయన ప్రభుత్వానికి అప్పగించుకుంటూ ప్రార్థన చేస్తున్నాను గొప్ప తండ్రి. ఆమేన్. ఈ పేతురు రాసిన పత్రికలో పలుమారు అమూల్యమైన అనే పదము వాడబడింది. పేతురు తన పత్రికల్లో ఈ మాటను తరచుగా వాడుతూ వచ్చాడు, అమూల్యమైన. రెండవ అధ్యాయము మరి 7వ వచనంలో మనం చూస్తాం. ఏం చూస్తాం చెప్పండి? విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. అమూల్యం అంటే వెల కట్టలేము. ఆయన యొక్క ప్రాశస్తతను, ఆయన యొక్క విలువను మనము కట్టలేము. అందుకనే మరి భక్తుడు ఈ మాట వాడుతూ వచ్చాడు. ఈనాడు మనం ఆరాధించున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు
విశ్వసించుచున్న మనకు ఆయన అమూల్యమైన వాడు. అంటే ఆయన పోలిన వారు ఎవరు కూడా లేరు. పాత నిబంధనలు మనం చదువుతాం, మన పితరులు ఆయన అలాగూ ఆరాధించారు. వేల్పులలో నీ వంటి వాడేవాడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడు అని మన పితరులు ఆయన ఆరాధించారు. పరిశుద్ధతలో ఆయనకు సాటి అయిన వారు ఎవరు కూడా లేరు. ఆయన ఈ భూలోకంలో పాపుల మధ్య జీవించాడు, శోధనామయమైన వాతావరణంలోనే జీవించాడు. కానీ మన వలె అన్ని విషయములో శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడని హెబ్రీ గ్రంథకర్త 4:15 రికార్డు చేస్తూ వచ్చాడు. అలానే మనం చూస్తున్నాము, ఆయన శిష్యుల్లో ప్రియుడైన యోహాను ఆయన యందు పాపమేమీ లేదు అంటూ సాక్ష్యం ఇచ్చాడు. పేతురు ఆయన పాపము చేయలేదు అంటూ సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. ఆయన్ను ద్వేషించిన ఒకప్పుడు సౌలు, తర్వాత అపోస్తులుగా మారిన పౌలు అన్నాడు, ఏ పాపము ఎరుగనివాడు. అంత నిష్కళంకుడు మన ప్రభు అయిన యేసు. అందుకని ఆయన మనకు అమూల్యమైన వాడు. అంతేకాదు, ఆయన వలె ప్రేమించువారెవరు కూడా లేరు. ఆయన ప్రేమ మన పట్ల ఎటువంటిది? జ్ఞానమునకు మించిన ప్రేమ. ఎఫెసీ పత్రిక 3 మనం చదువుతాం, జ్ఞానమునకు మించిన ప్రేమ. దాని యొక్క వెడల్పు కానీ, పొడవు కానీ, లోతు కానీ, ఎత్తు కానీ మనము కొలవలేనంత ఉన్నతమైన ప్రేమ. నిత్యత్వంలో నుంచి నిత్యత్వంలోకి జాలువారే ప్రేమ. ప్రేమించుటలో ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరు. అంతేకాదు, క్షమించుటలో ఆయనకు సాటి అయిన వారు లేరు. తన యొక్క స్వాస్థ్యములో శేషించిన వారి యొక్క జీవితాల్లో ఆయన తన కనికరము కనపరుచుయందు ఆనందించువాడు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. ఆయన క్షమించాడు కాబట్టే, క్షమిస్తూ ఉన్నాడు కాబట్టే ఈనాడు నీవు నేను ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఆయన క్షమ లేకపోతే మనం కూడా రోడ్డు ఎమ్మడి తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆయన నన్ను క్షమించాడు కాబట్టి క్షమ కలిగిన హృదయములతో, కృప పొందిన జీవితాలతో, విమోచించబడిన జీవితాలతో ఆయన ఆరాధించడానికే మనం ఇక్కడ చేరి వచ్చాం. 130 కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా యొద్ద అయ్యా మీరు కనిపెట్టి చూస్తే ఎవడు మీ సన్నిధిలో నిలువగలడు? అయితే నీ యందు మేము భయభక్తులు నిలుపునట్లు మీ యొద్ద మాకు క్షమాపణ దొరికింది. ఇంకేం దొరికింది? యెహోవా యొద్ద కృప దొరికింది. ఇంకా ఏం దొరికింది? యెహోవా యొద్ద సంపూర్ణ విమోచన దొరికింది. కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి విశ్వసించిన మనకు ఆయన అమూల్యమైన వాడు. ఈ ఉదయమున ప్రభువును అలాగూ మనము ఆరాధిద్దాం. అంతేకాదు, ప్రభు మన జీవితంలో ఆయన ఏమిచ్చాడు? రండి, ఇదే పత్రిక మనం చదువుదాం. ఇదే పత్రిక 7వ వచనంలో చూసినట్లయితే మధ్యలో ఉంది, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రభు మన జీవితాల్లో ఏం చేశాడు? రోమాపత్రిక మనం చదివినట్టు 12వ అధ్యాయంలో మనకు విశ్వాసమును దయచేశాడు. ఎందుకు ఈ దినమున పేతురు అమూల్యమైన విశ్వాసమును ఎందుకు అంటున్నాడంటే, విశ్వాసం ఒక్కటే దేవునికి నిన్ను కలుపుతుంది. It is a link that connects God and the believer. దేవునిని మానవుని కలిపేది ఏంటంటే విశ్వాసమే, ఇంకోటి కాదు. ఇట్స్ అ కనెక్టింగ్ వైర్. దేవుని నిన్ను కలిపేది విశ్వాసమే. అందుకనే భక్తుడు ఇక్కడ దీన్ని అమూల్యమైన విశ్వాసం అంటున్నాడు. అమూల్యమైన విశ్వాసం. ఈ విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు? ఈ విశ్వాసం ద్వారానే మనము దేవుని శక్తిని మనం పొందుతున్నాం. చూడండి, 5వ వచనంలో చూడండి, మధ్యలో ఉంది ఒక మాట, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు. విశ్వాసము ద్వారా మనం ఏం పొందుతున్నాం? విశ్వాసము ద్వారా మనల్ని కాపాడే దేవుని యొక్క శక్తిని పొందుతున్నాం. అంతేకాదు, 7వ వచనం మీరు చూసినట్లయితే విశ్వాసం ఏం చేస్తుంది? ఒకనాడు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పుయు మహిమయు ఘనతయు కరులకు కారణమవుతుంది. ఇంకేం కలుగుతుంది విశ్వాసము ద్వారా? చూడండి, మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ. ఎందుకు విశ్వాసం అమూల్యమైనది? నంబర్ 1, విశ్వాసము ద్వారా మనము ఆత్మరక్షణను పొందాం. విశ్వాసము ద్వారా మనము దేవుని యొక్క శక్తిని పొందాం. విశ్వాసమునే ఒక దినం దేవుడు చూస్తాడు. అప్పుడు మనకు మహిమయు మెప్పుయు ఘనతయు కలుగుటకు మన విశ్వాసమే కారణమవుతుంది.
ప్రభువా, అమూల్యమైన విశ్వాసము మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం చెల్లిద్దాం. మూడవది, ప్రభు మనకి ఏమిచ్చాడు? రండి, 2వ పేతురు రాసిన 2వ పత్రికలో ఒక అద్భుతమైన విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ పేతురు మొదటి అధ్యాయం చూడండి, 3వ వచనము. బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని కూర్చున్నట్టు మన ప్రభు అయిన యేసును కూర్చున్నట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. 4వది అందరూ చూద్దాం, 4వ వచనం. రైట్. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించను. ఏమిచ్చాడు ప్రభు ఏమిచ్చాడు? అది అమూల్యమైన వాగ్దానం మనకిచ్చాడు. ఈ వాగ్దానముల మూలంగా మనము లోకమందున్న భ్రష్టత్వమును తప్పించుకొని దేవుని యొక్క స్వభావములో పాలివారగుటకే దేవుడు అమూల్యములను అత్యధికములకు వాగ్దానములను ప్రభు మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి మనం ప్రభువును స్తుతిద్దాం. దానికంటే ముందుగా చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికే 17వ అధ్యాయం 19వ రాసిన మొదటి పత్రిక 19వ వచనం. అందరం చదువుదాం. రైట్. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. ప్రభు ఇందాక మనం చదువుకున్నాం, ఆయన ఎందుకు అమూల్యమైన వాడు? ఆయన పాపము లేకుండా జీవించాడు, పవిత్రంగా జీవించాడు. పాపమును ద్వేషించి నీతిని ప్రేమించిన వాడు ఆయన ఒక్కడే. ఎందుకు ఇంత పవిత్రంగా ఎందుకు జీవించాలా? ఎందుకంటే కామ క్రోధ లోభమోహ మదమాత్యములను ఆయన జయించి నిష్కళంకుడుగా నిర్దోషిగా ఆయన సిలువకు ఎక్కాడు. దేవుని గొర్రెపిల్లగా తన ప్రాణము పెట్టాడు. నిర్దోషానికి ఒక శక్తి ఉంది, ఏంటంటే పాపమును కడిగివేసే శక్తి, దోషమునకు ప్రాయశ్చిత్తం చేసే శక్తి నిర్దోషత్వానికి ఉంది. అందుకని మన ప్రభు నిర్దోషమైన నిష్కళంకమైన తన రక్తాన్ని, అమూల్యమైన తన రక్తాన్ని సిలువలో చిందించి మనకు గొప్ప విడుదల, విమోచన మనకు ఆయన ప్రసాదించాడు. అందుకే మనం ప్రభువును స్తుతిద్దాం. ఇప్పుడు ఎన్ని చదువుకున్నాం చెప్పండి? విశ్వసిస్తున్న మనకు ఆయన అమూల్యమైన వాడు, మొట్టమొదటి మాట. రెండవది, ఆయన మనకి ఏమిచ్చాడు? అమూల్యమైన విశ్వాసం ఇచ్చాడు. అందుకే మనం ప్రభుని స్తుతిద్దాం. రెండవది, ఆయన మన కోసమై 33 సంవత్సరాలు భూలోకం నుండి ఆయన నిష్కళంకుడుగా జీవించాడు, నిర్దోషిగా జీవించాడు. సిలువపై ఆయన మన కోసమై అమూల్యమైన తన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తము ద్వారా మనకు పాప విమోచన, ప్రాయశ్చిత్తము ప్రభు మనకు దయచేశాడు. ఇప్పటికి కూడా అనుదినము మనము ఆ రక్తధారల కిందనే జీవిస్తున్నాం. ఆ రక్తధారలు మన మీద ఉన్నాయి కాబట్టి శత్రువు మనల్ని తాకలేకపోతున్నాడు. ఆ రక్తధారలు మన చుట్టూ, మన గృహం చుట్టూ కంచెవలి ఉన్నాయి కాబట్టి శత్రువు మన ఇంట్లోకి ప్రవేశించలేకపోతున్నాడు. శత్రువు మనం తాకలేకపోతున్నాడు. కారణం ఒకటే, క్రీస్తు రక్తధారల కింద మనం ఉన్నాం. అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన క్రీస్తు ప్రభు యొక్క రక్తధారలు. అంతేకాదు, ఈ జీవిత యాత్రలో లోకముందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకొని దేవ స్వభావనందు పాలివారం కావటానికి ప్రభు ఏం చేశాడు? ప్రభు అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలు ప్రభు మనకు అనుగ్రహించాడు. అందుకే మనం ప్రభువుని ఆరాధించుకుందాం. ఆ వాగ్దానాలు ఎక్కడున్నాయి? ఇదిగో దేవుని యొక్క వాక్యములు ఉన్నాయి. అమూల్యమైన దేవుని వాక్యము, వెండి బంగారముల కంటే విలువైన దేవుని వాక్యాన్ని ప్రభు మనకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఒకసారి చదువుకుందాం. ఎందుకు ఇచ్చాడు? బైబిల్ చదువుకోవడానికి కాదు, దేవుడు తన వాక్యాన్ని ఇచ్చింది. అదొక్కటే కాదు, అది స్టెప్ నెంబర్ 1. ఎందుకు దేవుడు తన వాక్యం ఇచ్చాడు? 2వ తిమోతి 3వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. అందరం చదువుకుందాం.
తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. 2వ తిమోతి 3వ అధ్యాయము 17వ వచనం. 4 బైబిల్ ఉంటే 195వ పేజీ. పిల్లలు జాగ్రత్తగానండి, యవనస్తులు కూడా. దేవుని యొక్క వాక్యము 4 విషయాల నిమిత్తమై నీకు అందించబడింది. ఇది అమూల్యమైన వాక్యం. వెండి బంగారములో ఒక పక్క పెట్టినా ప్రపంచంలో దేవుని వాక్యం ఒక పక్కన పెడితే అవి సరితూగలేవు సుమా. ఎందుకు ఇచ్చాడు ప్రభు ఈ దేవుని యొక్క వాక్యం? ఉపదేశించుటకును అనగా ఇట్ విల్ టీచ్ యు ద ట్రూత్. సత్యమును బోధిస్తుంది దేవుని వాక్యం. నంబర్ 1. నంబర్ 2, ఆయన ఏం చేస్తాడు నీకు బోధించేటప్పుడు? పాపమును, ఎవరి పాపం? ఎదురింటోళ్ళ పాపం కాదు, నీ పాపమును ఖండిస్తాడు. ప్రపంచంలో ఏ పుస్తకానికి లేని శక్తి బైబిల్కి ఉంది. ఒక బ్రాహ్మణుడు దేవుని వాక్యం తీసుకున్నాడు కొన్ని దశాబ్దాల క్రితం. ఆయన ఇప్పుడు సైంటిస్ట్ అయ్యాడు. అతను బ్రాహ్మణుడు, పురోహితుడు కాబట్టి ఈ గ్రంథాన్ని లోపలికి తీసుకుపోవడానికి వీలు లేదు, పెద్దోళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ ఆలయం చుట్టూ ప్రహారీ ఉండేది, అక్కడక్కడ రంధ్రాలు ఉండేవి. దీన్ని చింపి అక్కడ ఒక కాగితం, ఇక్కడ ఒక కాగితం పెట్టుకుని పోయాడు. ఎవరు చూడనప్పుడు వచ్చి ఆ కాగితాన్ని తీసి చదువుకునేవాడు. ఒక బ్రాహ్మణుడు సాక్ష్యం చెప్పాడు, ఎన్నో మత గ్రంథాలు చదివాను, పురాణాలు చదివాను, ఇతిహాసాలు చదివాను, అది చదివాను, ఇది చదివాను, ఏది కూడా నా పాపాన్ని ఒప్పించలేదు. కానీ ఈ చిన్న పేపర్ మొక్క నేను చదువుతున్నప్పుడు దేవుని ఆత్మ నా పాపాన్ని ఒప్పించాడు. ఎంత అద్భుతమైన మాట, అద్భుతమైన సాక్ష్యం. దేవుని వాక్యానికి ఉంది ఆ శక్తి, పాపమును ఖండించే శక్తి. ప్రపంచంలోకి ఎవరికి లేదు సుమా. ఎందుకనగా ఇది దేంట్లో దేవుని ఊపిరి ఉంది. దేవుని ఊపిరి ఉంది కాబట్టి దీన్ని చదివినప్పుడు పాపమును ఖండిస్తుంది. 3వది ఏం చేస్తుంది? దేవుని యొక్క వాక్యము నిన్ను సరిచేస్తుంది. ఇది సరిదిద్దుటకు దేవునికి ఇచ్చిన గొప్ప ఆయుధం. నిన్ను సరిచేస్తుంది. ఎందుకు సరిచేస్తుంది? 4వదిగా నీతి యందు శిక్ష చేయుటకు. ఇట్ విల్ ట్రైన్ యూ ఫర్ ఎ రైచియస్ లైఫ్. నీతిగల జీవితం జీవించడానికి నీకు శిక్షణ ఇస్తుంది దేవుని వాక్యం. ఎంత అద్భుతమైనది గ్రంథం, ఎంత అద్భుతమైనది గ్రంథం, ఎంత అద్భుతమైనది ధనము. దేవుని యొక్క ఊపిరి కలిగిన గ్రంథము. ప్రభువా, ఈ వాక్యం ద్వారా నువ్వు నన్ను దర్శిస్తున్నావు, ఈ వాగ్దానం ద్వారా నన్ను కడుతున్నావు, నా జీవితాన్ని నిర్మిస్తున్నందుకు నీకు స్తోత్రం అని చెబుదాం. అంతేకాదు, నీలో జీవితంలో ఆయన నీకు ఇంకో ప్రశస్తమైన వ్యక్తిని ఇచ్చాడు, ప్రభు అని యేసు. ఆయనే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సంచకరువుగా అనుగ్రహించబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర నీ మీద ఉన్నది. ఇప్పుడు ప్రభు ఏం కోరుతున్నాడు తెలుసా? ఆత్మపూర్ణులయ్యుండుడి అంటే పరిశుద్ధాత్మ చేత ఆయన ప్రభుత్వంలో నడవండి. ఆత్మపూర్ణులయ్యుండుడి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారు దేవుని కుమారులయ్యుందరు. ఎదిగిన కుమారుడికి గుర్తేంటి? దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారు దేవుని కుమారులయ్యుందరు. అంతేకాదు సుమా, దేవుని ఆత్మ మీలో నివసించినట్లయితే, ఆయన రాజుగా నీలో పరిపాలన చేస్తుంటే ఏమవుతుంది? నీ పాప స్వభావము బలహీనపడిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యొక్క శిలువ శక్తిని, ఆయన మరణ శక్తిని నీలో తీసుకొచ్చి వాటిని నశింపచేస్తాడు, బలహీనపరుస్తాడు, దేనికి కొరగాయలుగా చేస్తాడు, నూతన స్వభావంతో నింపుతాడు. క్రీస్తు ప్రభు యొక్క మనసుతో నింపుతాడు. క్రీస్తు ప్రభు యొక్క జీవాన్ని నీలో ప్రవహింపచేస్తాడు. ఎంత అద్భుతమైన వ్యక్తి పరిశుద్ధాత్మ. ఆయన మనకు అమూల్యమైన వాడు. అమూల్యమైన దేవుని వాక్యము, అమూల్యమైన పరిశుద్ధాత్మ, అమూల్యమైన రక్తము, అమూల్యమైన విశ్వాసము. విశ్వసించిన మనకు క్రీస్తు యేసు ప్రభు అమూల్యమైన వాడు. అయితే అన్ని చేసి ఏం చేస్తున్నాడు ఆయన? రండి, ఇదే గ్రంథంలో రండి, పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలోకి వద్దాం.
ఇక్కడ కూడా ఒక అమూల్యమైన విషయాన్ని మనం చదువుతున్నాం. అమూల్యమైనది 2వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడియు అమూల్యమునకు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను, ఆయన విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అన్న మాట లేఖనమందు రాయబడి ఉన్నది. వీటన్నిటి ద్వారా ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? మూలరాయి అనే మాట వచ్చినప్పుడల్లా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? ఇల్లు. యేసు ప్రభువే మన ఆత్మీయ జీవితానికి పునాది రాయి, మూలరాయి కూడా. మూలరాయి గివ్స్ యూ ద రిఫరెన్స్. దాన్ని బట్టి దిశలన్నీ కొలతేస్తారు. మూలరాయి మనకి ఏమిస్తుంది? మనకు రిఫరెన్స్ ఇస్తుంది. మనం చూసినట్టయితే దేవుడు భూలోకంలో తన ఇంటిని కడుతున్నాడు. వాట్ ఈజ్ చర్చ్? చర్చ్ ఈజ్ నాట్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్, బట్ ఈస్ ద హ్యాబిటేషన్ ఆఫ్ గాడ్. ఇది దేవుడు నివసించు గృహము. దేవుడు ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు. ఆయన సజీవమైన రాళ్లతో ఇల్లు కట్టుకుంటున్నాడు. ఈ సజీవమైన రాళ్లతో ఇల్లు కడుతున్నప్పుడు ఇంటికి పునాది ఎవరు? ప్రభు అయిన యేసే. మూలరాయి ఎవరు? ప్రభు అయిన యేసే. అమూల్యమైన మూలరాయి ఎవరు? ప్రభు అయిన యేసే. ప్రభువా, అమూల్యమైన మూలరాతిని ప్రభు అయిన యేసు ఆ అమూల్యమైన మూలరాతిని వేసినందుకు నీకు స్తోత్రం. పునాది మన ప్రభు అయిన యేసే. దాని మీద సజీవమైన రాళ్లతో ప్రభు మనల్ని సజీవమైన రాళ్లుగా చేసి ఒక ఆలయాన్ని కడుతున్నాడు. తనకు ఒక నివాస స్థలాన్ని కడుతున్నాడు. సుమా, ఆ నివాస స్థలములో నీవొక అమూల్యమైన రాయి, నీవొక అమూల్యమైన రాయి, నేనొక అమూల్యమైన రాయి. ఈ ఉదయకాలం ప్రభువ అమూల్యమైన మూలరాతిని వేశావు. అమూల్యమైన ఒక దేవా నాయన, నీకు ఒక నివాస స్థలాన్ని కడుతున్నావు. ఈ అమూల్యమైన మూలరాతిని కలిగిన నివాస స్థలంలో ప్రభువ నన్ను కూడా ఒక సజీవమైన రాయిగా చేశావు. మిమ్మల్ని స్తుతిస్తున్నాను అయ్యా. అమ్మా, ఇక్కడ సజీవమైన రాయిగా ఉంటేనే ఒకనాడు నిత్యత్వం నువ్వు ప్రవేశిస్తావు. ఈ సజీవమైన రాళ్లే ట్రాన్స్లేట్ అవుతాయి. వీరే పరలోకంలో కనపడతారు, మిగతా వాళ్ళు ఎవరు కనపడరు. ఇంత ఉన్నతమైన భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. 7 ఆశీర్వాదాలను బట్టి మనం ప్రభువుని స్తుతిద్దాం. మొదటిది ఏంటంట? 2వ అధ్యాయం 7వ వచనంలో విశ్వసించుతున్న మనకు ఆయన అమూల్యమైన వాడు. అటువంటి వ్యక్తిని ఎక్కడ చరిత్రలో చూడము. అంత పవిత్రుని, నిష్కళంకుని, నిర్దోషి అయిన వాడిని, పాపము లేనివాడిని, పాపము చేయనివాడిని, అన్ని విషయంలో మన వల్లే శోధించబడను పాపము లేనివాడిగా ఉన్నవాడిని మనం ఎక్కడ చూడము. విశ్వసించిన మనకు ఆయన అమూల్యమైన వాడు. నంబర్ 2 అంటే ఆయన మనకు అమూల్యమైన విశ్వాసాన్ని ఇచ్చాడు. విశ్వాసం ఊరికే రాలేదు సుమా. ప్రభు నీ హృదయంలో తన యొక్క కనికరాన్ని బట్టి కొంత పరిమాణంలో విశ్వాసాన్ని పెట్టాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. ప్రభువా, మీరు నాకు ఇచ్చిన అమూల్యమైన విశ్వాసం ద్వారా నేను మీతో కనెక్ట్ చేయబడ్డాను. 3వది, ఆయన మన కోసమే అమూల్యమైన తన రక్తాన్ని చిందించాడు. నిష్కళంకమైన నిర్దోషమైన రక్తం ద్వారా ప్రభు మనల్ని విడిపించాడు. ప్రభుని స్తుతిద్దాం. 4వదిగా ఆయన మనకు అమూల్యమైన వాగ్దానములతో మన జీవితాన్ని కడుతున్నాడు. మనం లోబడే కొద్దీ, వాగ్దానములు తీసుకుని వాటి మీద ఆధారపడే కొద్దీ లోకమందున భ్రష్టత్వం తప్పించుకొని దేవ స్వభావనందు పాలువారగినట్లు ప్రభు మనకి ఈ వాగ్దానాలు ఇచ్చాడు. తర్వాత 5వది, అమూల్యమైన తన యొక్క వాక్యం. వెండి బంగారం లేదు కూడా దానితో సాటి రావు సుమా. అట్టి వాక్యాన్ని ఇచ్చాడు. ఎందుకు? ఆ వాక్యము సత్యమును ఉపదేశిస్తుంది, పాపమును ఖండిస్తుంది, మనం సరిదిద్దుతుంది. 4వదిగా నీతి యందు మనకు శిక్ష చేస్తుంది. 2వ తిమోతి 3వ అధ్యాయం 17వ వచనం. 6వదిగా అమూల్యమైన వాడు పరిశుద్ధాత్మ. క్రీస్తు ప్రభువును పోలి ఉంటాడు సుమా. ఆయన మనలో నివసించడం ద్వారా మనకేమొస్తుంది? జయ జీవితం వస్తుంది, పాపం మీద జయం వస్తుంది. మనకు యేసు ప్రభు యొక్క స్వభావాన్ని ఇస్తాడు. ఆయన మనస్సునిస్తాడు, ఆయన మార్గాలు నడిపిస్తాడు, జయమిస్తూ నడిపిస్తాడు పరిశుద్ధాత్మ. అందుకని మనం ప్రభువుని ఆరాధిద్దాం. 7వదిగా ఇవన్నిటి ద్వారా ప్రభు ఏం చేశాడు? అమూల్యమైన మూలరాతి యొద్దకు మనం నడిపించాడు. ఎందుకు? దేవుడు భూలోకంలో ఒక గృహాన్ని కడుతున్నాడు. అక్కడ ఆ మూలరాయి అమూల్యమైన మూలరాయి ఆయన ప్రభు అయిన యేసు. పునాది ప్రభు అయిన యేసే. దేవుని నివాస స్థలంగా కడుతున్నప్పుడు ప్రభు మనల్ని సజీవమైన రాళ్ళుగా చేసి
తన యొక్క ఆలయాన్ని నిర్మించుకుంటున్నాడు, తన నివాస స్థలంగా మనం చేసుకుంటున్నాడు. అందుకై ఈ దినమున ప్రభువును ఆరాధిద్దాం. మరి ఇక్కడ సజీవమైన రాయిగా చేయబడిన వారే పరలోకంలో కనపడతారు, మిగతా వారందరూ త్రోసివేయబడతారు. సుమా సజీవమైన రాయిగా చేసినందుకై ప్రభువును స్తుతిద్దాం. అమూల్యమైన మూలరాతిని కలిగిన ఆ దైవగృహంలో నిన్ను కూడా ప్రభు ఒక రాయిగా చేశాడు. అందుకై ప్రభువును ఆరాధించి పూజిద్దాం. 7 తలంపులను మీరు మీ అనుభవంతో జోడించి ప్రభువును ఆరాధించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్.